ఆత్మల విగ్రహాలు చూసి అందరం స్ఫూర్తి పొంది సన్మార్గంలో నడవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక దేశంలోని పెద్ద లీడర్లందరూ కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదివిన వారేనని అన్నారు. టీచర్ల ప్రమోషన్లను బదిలీ చేశామని అన్నారు. సిద్దిపేట జిల్లా కోఖేడ మండలం నాగ సముద్రాల మోడల్ స్కూల్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరితో కలిసి ఆవిష్కరించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు విద్యార్థులందరూ కూడా కలలు కని వాటిని నిజం చేసుకోవాలని అన్నారు. స్కూళ్ల మధ్యాహ్న భోజనంపై ఎప్పటికప్పుడు పరిశీలించాలి, నాణ్యమైన భోజనం అందించాలని టీచర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. స్వాతంత్ర పోరాటానికి చేయవలసినటువంటి అన్ని రకాల ఎదుటివాడే వీళ్ళ నిరసనకు హింస లేకుండా జరుగుతున్న నిరసన చూసి భయపడి మన దేశాన్ని మనకి ఇచ్చుకోలేకపోయే విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి మనం మహాత్మా గాంధీ గారి బాపూజీ గారు పిలుచుకునేటువంటి వారి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? ఊరికే విగ్రహాలు పెట్టుకొని ఏదో మనం పూజ చేయడానికో జగదీశ్వర్ గారికో పైసలు 40,000 రూపాయలు ఇచ్చేసిన సుధాకర్ రెడ్డి గారి ద్వారా ఓడించాలని అనుకోవడానికో కాదు. ఎవరి ఉద్దేశమైనా మనకు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి చరిత్ర మాట దయచేసి గమనించండి. సో దాన్ని మనం అవకాశంగా తీసుకొని మీకు మేలుగా మీ లక్ష్యాన్ని నిర్ణయం చేసుకొని ముందుకు పోవాలని కోరుతా ఉన్నా. ఇవాళ మా పార్టీ లీడర్లు అందరూ వస్తున్న సంవిధానం అంటే ప్రజాస్వామికంగా రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. మహాత్మా గాంధీ గారు ఏం చేసినారు, రాజ్యాంగాన్ని రచించిన బాబు అంబేద్కర్ గారు ఏం చేసినారు అనేటువంటి విలువ ఈ తరానికి తెలవాలని పొద్దుగా ఇంకా 10 ఏళ్ల తర్వాత నా తర్వాత వచ్చిన వాళ్ళు, కలెక్టర్ గారి తర్వాత వచ్చిన వాళ్ళు మహాత్మా గాంధీ గారు ఎవరంటే ప్రస్తుతం లేదు, ప్రస్తుతం కూడా గతం ఉంటే ప్రస్తుతంతో భవిష్యత్తు 3 చేయలేక మనం గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తులో మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారు దయచేసి